మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. అది మీకు చాలా బాగా తెలుసు. చాలాసార్లు నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు ఎలక్ట్రిక్ ఆటో గురించి నేనిదే నెగిటివ్గానే మాట్లాడుతుంటావు, పాజిటివ్గా అస్సలు మాట్లాడవా? అసలు ఎలక్ట్రిక్ ఆటోలో అన్నీ నష్టాలే ఉన్నాయా, లాభాలు ఏం లేదా అని నన్ను చాలామంది అడుగుతుంటారు. కాబట్టి ఈరోజు ఎలక్ట్రిక్ ఆటో వల్ల లాభాల గురించి మాట్లాడుకుందాం. ఏంటి బ్రదర్ ఈ ద్వంద్వ వైఖరి అని అనుకోకండి. ఇప్పటి వరకు మీరు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ విన్నారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే, నేను బతకలేను, నాకు బతకడానికి ఒక ఆటో కావాలి, నాకు కంఫర్ట్గా అనిపించేటువంటి ఒక ఆటో కావాలి, కాబట్టి ఏది బెస్ట్ అని అనుకున్నప్పుడు నేను ఇప్పటి వరకు డీజిల్ ఆటో గురించి మాత్రమే చెప్పాను నేను. ఎందుకంటే మనకి ఇంతమటుకు చాలు మనం బ్రతికేదానికి అని. మరి కొంతమంది ఉంటారు, అంటే మన స్థాయికి ఓ 30,000 40,000 పెట్టి ఆటో తీసుకునేటువంటి పరిస్థితి. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు 80,000 కానీ 1,00,000 కానీ డబ్బు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటారు. నీకు నాకు సిబిల్ బాగా లేకుండా ఉండొచ్చు, కానీ వాళ్ళకి సిబిల్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు అడిగితే ఫైనాన్స్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు పిలిచి లోన్లు ఇస్తారు, సిబిల్ అంత బాగుంటుంది. సరే, అలాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవాలనుకున్నారనుకో, అప్పుడు ఏంటబ్బా 24 గంటలు వీడెప్పుడు నెగిటివ్సే చెప్తుంటాడు, దీంట్లో పాజిటివ్ లేదా అని అనుకోవడం. లేకుంటే అరే మనం ఇన్ని పాజిటివ్స్ చూస్తానమే, ఈ పాజిటివిటీ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల ఉండేటువంటి పాజిటివిటీ ఎందుకు ఇదని చెప్పడం లేదు అని కూడా కొంతమంది అనుకుంటారుగా. కాబట్టి ఇప్పటివరకు నెగిటివ్గా విన్నోళ్ళు కూడా దాంట్లో ఉండేటువంటి పాజిటివ్ విషయాలు తెలుసుకోండి. ఇప్పటి వరకు పాజిటివ్గా ఆటో నడిపి ఫీల్ అయ్యే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేటువంటి పాజిటివ్ విషయాలు మీ లైఫ్లో ఉన్నాయా లేదా అన్నది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు మన సబ్జెక్ట్లోకి వచ్చేస్తే, ఎలక్ట్రిక్ ఆటో ఇప్పటి వరకు ఎవరో చెప్పని నిజాలు అనేటువంటి ఈ వీడియోలోకి మీరందరికీ స్వాగతం, సుస్వాగతం. సరే, మన పాయింట్లోకి వస్తే, ఎలక్ట్రిక్ ఆటో వల్ల లాభాలు. ఎలక్ట్రిక్ ఆటో వల్ల లాభాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో కొన్నటువంటి ఎవరైనా సరే ఎఫ్సి చేయాలా? ఎఫ్సి చేయాలి కదా. ఇప్పుడు ఎఫ్సి చేయాలంటే ఖచ్చితంగా 2 ఏళ్ళ తర్వాత ఎఫ్సి చేస్తారు. మనం డీజిల్ బండికి ఎఫ్సి చేయాలంటే ఇన్సూరెన్స్లు, చెత్త చెదారం అన్నీ కలిపి ఉందన 20 నుంచి 25,000 అవుతుంది. కానీ ఎలక్ట్రిక్ ఆటోకి ఎఫ్సి లేదు. జస్ట్ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలు. అంటే ఎఫ్సి చేయాలంటే 25,000 అవుతుంది, కానీ ఇన్సూరెన్స్కి వీళ్ళు ఒక 10 నుంచి 15,000 కట్టుకుంటే సరిపోతుంది. అంటే నికరంగా ఒక 10,000 రూపాయల లాభం. ఇప్పుడు 6 సంవత్సరాలకు లెక్క పెట్టుకుంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఎఫ్సి అని మనం అనుకుంటే 30,000 రూపాయల లాభం మనం 6 ఏళ్ళకి లెక్క పెట్టుకుంటే. దీంతోపాటు పొల్యూషన్ లేదు. పొల్యూషన్ సర్టిఫికేటు నేను ఎక్కడో విన్నా, సర్టిఫికేట్ కాస్ట్ పెరిగింది, ఇప్పుడు వచ్చిందనా 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు 6 నెలలు వ్యాలిడిటీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సంవత్సరం వ్యాలిడిటీ ఇస్తున్నారు అని విన్నా. ఇది నిజమా అబద్ధమని నాకు ఇది తెలియదు, నేను విన్న విషయం ఇది. ఒకవేళ పొల్యూషన్కి 100 రూపాయలు ఖర్చు అయ్యేట్టుగా ఉంటే 6 సంవత్సరాల్లో 600 రూపాయలు మిగిలిపోతాయి. దీని తర్వాత ఆయిల్ సర్వీస్, బండి కొన్ని వెంటనే మనకుండేటువంటి మేజర్ సమస్య 2 నెలలకు ఒకసారి ఆయిల్ సర్వీస్. చిన్న బండికి ఆయిల్ సర్వీస్కు, లేకుంటే డీజిల్ బండికి ఆయిల్ సర్వీస్కి వెళ్ళామంటే 2 నెలలకు ఒకసారి 2,000 నుంచి 2,500 అవుతుంది. కానీ మనం ఓవరాల్గా ఒక 2,000 అనుకుందాం. 2 నెలలకు ఒకసారి 2,000 అని చెప్పి డీజిల్ ఆటోకు సర్వీస్కు మనం అనుకుంటే అప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది? 6 నెలల 12,000. ఇప్పుడు 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? సుమారు 60,000 అవుతుంది ఆయిల్ సర్వీస్కి మాత్రమే. అంటే ఎలక్ట్రిక్ ఆటోకి మనం ఆయిల్ సర్వీస్ వల్ల 5 సంవత్సరాల్లో సుమారు 60,000 మిగులుతుంది మనకు. 60,000 మిగులుతుంది. దాని తర్వాత డీజిల్ బండిలో మనకు మైలేజ్ కావాలి అంటే ఆటోకు ఉన్నటువంటి మొదటి రోజు నుంచి 3వ సర్వీస్ వరకు
సుమారు 45 రోజుల నుంచి 60 రోజులు వస్తుంది. ఒక 2 నెలలు అనుకుందాం. ఈ 2 నెలల్లో 3 సర్వీసులు పూర్తయ్యేంత వరకు మనకు మైలేజ్ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది. అప్పుడు రోజువారీ మనం ఖర్చు పెట్టేటువంటి డీజిల్ ఖర్చు పెట్టేటువంటి డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. ఈరోజు 3 సర్వీసుల తర్వాత మీరు 400 పెట్టేది ఫస్ట్ రోజు నుంచి అయితే 600 పెట్టాలి, అంటే 200 రూపాయలు ఎక్స్ట్రా. ఇట్లా ఆలోచిస్తే సుమారు 60 రోజులు మీరే లెక్క పెట్టుకోవచ్చు ఇంకా ఎంత సేవ్ అవుతుంది అనేది. తర్వాత ఇప్పుడు మీలో ఎంతమంది డీజిల్ ఎంత పడుతున్నారు రోజుకి? ఒక సెకండ్ చెప్పండి. మీలో ఎంతమంది డీజిల్ ఎంత పడుతున్నారు? ఒకవేళ 400 అనుకుందాం. డీజిల్ బండి మనకు హయ్యెస్ట్గా 40 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది అని మనం అనుకుంటే రోజుకు 160 కిలోమీటర్లు పోతాం. అంటే 400 రూపాయలు ఖర్చు పెట్టి రోజుకి 160 కిలోమీటర్లు పోతాం. కానీ మనకు ఎలక్ట్రిక్ బండి చూస్తే 160 నుంచి 200 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా పల్లంలో ఉన్నారు, డౌన్ అవుతున్నారు, లేకుంటే ఎక్సలరేటర్ ఇచ్చిందన్నా మళ్ళీ డౌన్ చేస్తున్నారు, మినిమం బండి పోయడం స్పీడ్ను మనం మెయింటైన్ చేస్తామంటే ఎక్సలరేటర్ డౌన్ చేసిన ప్రతిసారి ఎలక్ట్రిక్ వెహికల్ దానికి అది సెల్ఫ్ ఛార్జింగ్ చేసుకుంటుంది. అప్పుడు అలా మినిమంగా ఎలక్ట్రిక్ ఆటోని మెయింటైన్ చేస్తే, ఇప్పుడు చాలామంది చెప్తా అంటారు నాకు 200 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అని. కానీ బండి సెల్ఫ్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఎక్సలరేటర్ తగ్గించిన ప్రతిసారి ఛార్జింగ్ అవుతుంది. అలా దానికి కానీ మనం అవకాశం ఇస్తే 230 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. కానీ ఆ 230 కిలోమీటర్లకి రోజుకు ఖర్చు అయ్యేది కేవలం 50 రూపాయలు మాత్రమే. రోజు ఖర్చు అయ్యేది 50 రూపాయలు మాత్రమే. కానీ మనకెంత ఇక్కడ ఖర్చు అవుతుంది? 400 రూపాయలు ఖర్చు అవుతుంది డీజిల్కి రోజుకి. అంటే నికరంగా మనమైతే 350 రూపాయలు మిగలబెట్టచ్చు. రోజుకి 350 రూపాయలు మిగలబెట్టచ్చు. అలా మనము నెలకి డీజిల్ ఖర్చులంతా మనం లెక్క కట్టుకుంటే సుమారుగా ఈ డీజిల్ ఖర్చులు, ఆయిల్ సర్వీస్ ఖర్చులతో ఎలక్ట్రిక్ ఆటోకు ఈఎంఐ కట్టేయచ్చు. డీజిల్ ఖర్చులు, ఆయిల్ ఖర్చులు ఈ రెండు కలుపుకుంటే ఎలక్ట్రిక్ ఆటోకి ఈఎంఐ కట్టేయచ్చు. డీజిల్ ఖర్చులు, ఆయిల్ సర్వీస్ ఖర్చులు ఇవి తీసేసిన తర్వాత డీజిల్ ఆటోలో మిగిలే డబ్బులు మాత్రమే మీవి. దాంట్లోంచి మళ్ళీ మీరు ఈఎంఐ కడితే మీకు ఎంత మిగులుతుంది అని చెప్పి మీరు ఒకసారి లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ ఆటోలు ఏంటి? డీజిల్ ఖర్చులు, ఆయిల్ సర్వీస్ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ రెండిటితోనే మనం ఈఎంఐ కట్టేయచ్చు. అంటే దీంట్లో ఈఎంఐకి ఎక్స్ట్రా డీజిల్ బండి కొనుక్కుంటే ఎక్స్ట్రాగా ఈఎంఐ కోసం మనం డబ్బులు తీసి పక్కన పెట్టాలి. కానీ ఇక్కడ ఆ డబ్బులు మిగిలిపోతాయి. అలా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సుమారు ఒక్కొక్క ఎలక్ట్రిక్ ఆటో మనం కొనుక్కొని దాన్ని నడపడం వల్ల సుమారుగా మనం 15,000 రూపాయలు మిగలబెట్టుకుంటాం. 15,000 రూపాయలు మనం మిగలబెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎలక్ట్రిక్ ఆటో అందరికీ పనికిరాదు, నేను లాంగ్ పోతాను, లాంగ్ పోయినప్పుడు నాకు అది ఎందుకు పనికిరాదు, అప్పుడు నేను డీజిల్ ఆటో వాడుకుంటాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ మనకు మనుషులు 2 రకాల మనుషులు ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, నాకు కంఫర్ట్గా ఉండాలి అనేటువంటి మనుషులు నాలాంటి వాళ్ళు. నాకు ఎలక్ట్రిక్ వద్దు, నేను డీజిల్ ఆటో తోలుకుంటా, నాకు కంఫర్ట్గా ఉండాలి, ₹1 ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు, నేను అనుకున్నప్పుడు నా బండి రోడ్డు పైకి రావాలా, నేను అనుకున్నప్పుడు నా బండి నేను చెప్పినట్టు వినాలా, నేను అనుకున్నప్పుడు నా బండి ఎంత దూరమైనా పోవాలా, ఎంత దూరమైనా రావాలా, ఇలాంటి కంఫర్ట్ కోరుకునేటువంటి నాలాంటి వాళ్ళు ఉంటారు. అలా నాలాంటి వాళ్ళకు డీజిల్ ఆటో తీసుకోవచ్చు. బట్ మనం ₹1 సంపాదిద్దాం. ఒక ఉద్యోగాన్ని ఏ విధంగా తెల్లారి నుంచి సాయంత్రం చేస్తామో ఆ విధంగా మనం ఒక ఉద్యోగం లాగా చేద్దాం అని ఎవరైతే ఫిక్స్ అయిపోతారో వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యోగం చేస్తూ మనం ₹1 రేపటి కోసం పొదుపు చేస్తాం కదా, రేపటి కోసం పొదుపు చేస్తాం కదా. అలా రేపు ఏం జరుగుతుందో తెలియదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి రోజు ఒక ₹100 మంది కాదు అని పక్కన పెట్టుకుంటా వచ్చామనుకో. నేను మీకు కొన్ని వందల సార్లు చెప్పాను, కొన్ని వేల సార్లు కూడా చెప్పుంటా. ఏంటి అంటే, ఎలక్ట్రిక్ ఆటోకి ఛార్జింగ్ వైర్ పోతే దానికోసం 20,000 ఖర్చు పెట్టాలి, పొరపాటున ఏదైనా పార్ట్ పోతే దానికోసం ₹1,000 ఖర్చు పెట్టాలి. కాబట్టి సామాన్యుడికి అది అవసరం లేదని చెప్పాను కదా. కానీ మరొక కోణంలో ఆలోచిస్తే అంత ఖర్చు ఉంటే
అప్పుడు ఏం చేయొచ్చు, సరే రేపు ఈ ఖర్చు వస్తుందేమో అని చెప్పి బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడంటే ఈ రోజు నుంచి ఒక్కొక్క రూపాయి పక్కన పెట్టుకుంటూ వస్తాడు. అప్పుడు రేపు ఆ సమస్య వచ్చింది, సడన్గా ఛార్జింగ్ పెట్టే వైరు పోయింది, మనం 100 పక్కన పెట్టుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఆటోలో మనకు నెలకి 15,000 రూపాయలు సేవ్ అవుతాను కదా, 15,000 సేవ్ అవుతాను కదా. 15,000 ఒక 5,000 వేరే బ్యాంక్ అకౌంట్ వేసి పెడితే ఎమర్జెన్సీ ఫండ్ కోసం మనకు ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు దానికి ఏదైనా ఇష్యూ అయినా, వైర్లు పోయినా, ఛార్జింగ్ వైర్లు పోయినా, వేరే ఏదైనా ఇష్యూ అయితే కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీ విషయంలో అయితే కంపెనీస్ లేకుంటే మనకు ఆటో అమ్మేటువంటి బజాజ్ కావచ్చు, లేకుంటే మోండ్రా కావచ్చు, అప్పే కావచ్చు, తర్వాత ఉడో కావచ్చు, టీవీఎస్ కావచ్చు, అతులు కావచ్చు, ఏ కంపెనీ అయినా పర్లేదు, వాళ్ళు 5 నుంచి 6 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాల వారంటీ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్పుకుంటారు కదా, ఆ కండిషన్ ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా వారంటీ పీరియడ్లో మనకి ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అంటే 6 సంవత్సరాల వరకు మనం బ్యాటరీ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేరే ఏదైనా ఇష్యూ వస్తే మనకు 15,000 రూపాయలు మిగిలేటప్పుడు, నెలకు 15,000 రూపాయలు ఎక్స్ట్రాగా మిగిలేటప్పుడు ఒక 5,000 రూపాయలు పక్కన పెడదాం అనేటువంటి కొంచెం బుర్రా బుద్ధి మనం ఉపయోగించామంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఆటో అనేది అనేక రకాలుగా చాలా హెల్ప్ అవుతుంది. సరే బ్రదర్, నువ్వేమో నాకు లాంగ్ వెళ్ళడానికి నాకు డీజిల్ ఆటో కావాలి, ఎలక్ట్రిక్ ఆటో వద్దు అని చెప్పిందానా, నువ్వు చాలాసార్లు చెప్పావు కదా. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను, అలా లాంగ్ వెళ్ళడానికి ఆటోనే అవసరం అని నాకు అనిపించింది. ఇది నా అభిప్రాయం. ఒకవేళ మనం ఎలక్ట్రికల్ ఆటో తీసుకుందానా, మనం డ్యూటీ లాగా చేసుకుందాం. ఎలక్ట్రికల్ ఆటో తీసుకుని డ్యూటీ లాగా చేసుకుందాం. మనకు 15,000 రూపాయలు మిగిలేటప్పుడు 5,000 రూపాయలు వేరే బ్యాంక్ అకౌంట్లో పెడదాం. పోతే మన దగ్గర 10,000 ఉంటుంది కదా, హ్యాపీగా ఇంకొక బైక్ ఏదైనా తీసుకుందాం. దానికి ఒక నెలకు ఒక 2,000 ఈఎంఐ పెట్టుకుంటే దెబ్బకి మనం వెళ్ళి రావడానికి మనకు కంఫర్ట్గా ఉంటుంది. లాంగ్ వెళ్ళి రావడానికి కంఫర్ట్గా ఉంటుంది. లోకల్లో మనకు ఆటో ఉంటుంది. అన్ని రకాలుగా ఒక్క ఎలక్ట్రిక్ ఆటోతో వచ్చేటువంటి లాభాలు చాలా ఉన్నాయి. అటు తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ వస్తాయి. లేకుంటే మా ఫ్రెండ్ది ఛార్జింగ్ పెట్టేటువంటి పాయింట్ పోయింది, బండి కొన్నటువంటి 1.5 నెలకే అని చెప్పాను కదా. ఇలాంటి సమస్యలు ఉంటే ఆల్రెడీ మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటప్పుడు ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే అప్పుడు ఎంతో కొంత సేవ్ చేస్తారు. ఆ సేవ్ చేసింది అన్నది మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఎలక్ట్రికల్ ఆటో అన్నది మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టేసాము, మేము ఏదైనా పనికిమాల బండి కొనుక్కున్నామా, 4,20,000 లేకుంటే 4,70,000 పెట్టిందనా, మేము ఏదైనా పనికిమాల బండి కొనుక్కున్నామా అని మీరు అనుకుంటే మీరు ఎలాంటి తప్పు చేయలేదు. మీరు ద బెస్ట్ ఆటో కొనుక్కున్నారు. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఆటో వల్ల ఆటో డ్రైవర్లకు అందరికీ వచ్చేటువంటి సాధారణమైన నడుము నొప్పి, ఇట్లా ఎత్తెత్తి ఆశ అంటుంది కదా, డీజిల్ ఆటో కానీ సిఎన్జీ కానీ ఇట్లా ఎత్తెత్తి వేసేటువంటి ఆ సమస్య ఎలక్ట్రిక్ ఆటోల వల్ల ఉండదు. దానివల్ల నడుము నొప్పికి ట్యాబ్లెట్లకు వీటికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కూడా కొంచెం కండిషన్లో ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రికల్ ఆటో వల్ల ఉపయోగాలు ఏంటి అని నేనైతే మీకు ఓవరాల్గా చెప్పాను. ఇలా మీరు ఈ లెక్కల్ని ఒక 6 సంవత్సరాలకు, ఒక సంవత్సరం కాదు, మీరు ఒక 6 సంవత్సరాలకు డీజిల్కు ఎలక్ట్రిక్కు వేసుకుంటే మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ ఎలక్ట్రిక్ ఆటో కొనిందనా, మేము వచ్చిన సంపాదన మేము ఖర్చు పెట్టుకున్నాము, మాకు ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఆ అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు ఉన్నాయి అని చెప్పిందనా, సంపాదన రావడం, ఖర్చు పెట్టుకోవడం, ఇలా చేస్తే ఎలక్ట్రికల్ ఆటో మళ్ళా మెయింటైన్ చేయలేక డీజిల్ పోసి అగ్గిపెట్టేస్తాను అని నా ఫ్రెండ్ చెప్పాడు అని నేను మీకు చెప్పాను కదా. సేమ్ టు సేమ్ రేపు మీరు కూడా మీ ఎలక్ట్రికల్ ఆటో పైన డీజిల్ పోసి అగ్గిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రికల్ ఆటో మనం వాడతానామంటే సేవింగ్స్ కంపల్సరీ. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. రేపు రాబోయే సమస్యను ఈరోజే ఎదుర్కొందాం. దాదాపు ఎలక్ట్రికల్ ఆటో అన్నది కొన్ని వందలు, వేల, లక్షల టెస్టులు చేసిన తర్వాతే రోడ్ పైకి వచ్చింది. దాదాపు ఏం కాదు. ఇప్పుడు మీరు గమనించవచ్చు, మనకు తిరుమల కొండపోయేదానికి ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. వాటి విషయంలో నేను మొదట అభ్యంతరపడ్డా. అసలు ఏం మైలేజ్ వస్తాయి, బ్యాటరీస్ ఏమంటే ఫుల్గా డ్రైన్ అయిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రికల్ బ్యాటరీతో ఒక బస్సు కొండకు పోయి వస్తుంది
అసలు దీనికి ఛార్జింగ్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు ఎక్కాలి అని చెప్పి దీనిపైన వచ్చినటువంటి బస్సు పైన నాకు రకరకాల అనుమానాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూస్తుంటే సుమారు ఒక 3-4 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా ఎలక్ట్రికల్ బస్సులు వచ్చిందన్న. ఇప్పటికీ హ్యాపీగా తిరిగేస్తున్నాయి. కాబట్టి ఒక నమ్మకమైన సంస్థ ఎలక్ట్రికల్ బస్సులు నడిపేటప్పుడు మనం హ్యాపీగా ఎలక్ట్రికల్ ఆటోలు నడుపుకోవచ్చు. కానీ సమస్య రేపు రాబోయే దానికోసం పొదుపు చేయకపోతే ఆ రోజు ఇబ్బంది పడతాం. ఓవరాల్గా ఎలక్ట్రికల్ ఆటో వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఎంత మిగులుతుంది అనేటువంటి విషయాలు నేనైతే మీకు క్లియర్గా చెప్పాను. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేసుకోండి. నెలకు 15,000 అంటే 6 సంవత్సరాలకు ఎంత మిగులుతుంది అని ఓవరాల్గా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే మీకు చాలా తేడా వస్తుంది. చాలా 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 తేడా వస్తుంది. అంతెందుకబ్బా, ఖచ్చితంగా డీజిల్ ఖర్చు, ఆయిల్ ఖర్చుతో మీకు ఫ్రీగా ఎలక్ట్రికల్ ఆటో వచ్చేట లెక్క. మీరు డీజిల్ ఖర్చును, ఆయిల్ సర్వీస్ ఖర్చును కానీ ఈ రెండింటిని లెక్క పెట్టుకుంటే మీకు ఫ్రీగా ఎలక్ట్రికల్ ఆటో వచ్చినట్టు లెక్క. అంత బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో ఒక వర్గానికి ఖచ్చితంగా బాగా నచ్చుతుందని అని నేనైతే నమ్ముతున్నా. ఇందుకు మీకేమనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.